మనుషులు ప్రతిరోజు ఎంతో కొంత అభివృద్ధి చెందుతున్నారు. ప్రతి ఏడాది కూడా కొన్ని కొత్త కొత్త విషయాలను కనుక్కుంటున్నారు. మాన్యుమెంటల్ డిస్కవరీస్ అన్నీ కూడా చేస్తున్నారు. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే ఈ డిస్కవరీసు, ఆ మిస్టరీస్ ఇవన్నీ కూడా ఒక సింగిల్ లైఫ్‌తో ముడిపడి ఉంటాయి. అంటే బేసిక్‌గా ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌కి ఒక యూనిక్ అండ్ అన్‌డాక్యుమెంటెడ్ నాలెడ్జ్ గనక ఉన్నట్టయితే, ఆ పర్సన్ చనిపోయినట్టయితే వాళ్ళకి మాత్రమే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్‌గా తుడిచిపెట్టుకొని పోయినట్టు అయిపోతుంది. చరిత్రలో చూసుకుంటే లాస్ట్ సైంటిఫిక్ బ్రేక్ త్రూస్ నుంచి, క్రిప్టిక్ హిస్టారికల్ సైఫర్స్ నుంచి ప్రపంచవ్యాప్తంగా బయటపడిన ఎన్నో డిస్కవరీస్‌కి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో మిస్టరీస్‌కి జవాబులు మనకి దొరకకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ జవాబులన్నీ కూడా కొన్ని సమాధులలో ఉన్నాయి కాబట్టి. అంటే బేసిక్‌గా వాటి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చనిపోయి ఆ సమాధుల్లో ఉన్నారు. ఆ సమాధులైతే బయటకొచ్చే అవకాశం అయితే లేదు కదా! సో వాళ్ళు చనిపోవడం అనేది కేవలం వాళ్ళకి లాసు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కు మాత్రమే లాస్ కాదు. మొత్తం ప్రపంచానికే లాసు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళతోనే సమాధైపోతుంది. అసలు ఎప్పటికీ తెరుచుకొని కొన్ని తలుపుల్ని కంప్లీట్‌గా మూసేసినట్టు అయిపోతుంది. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ గనక మనకు తెలిసినట్టయితే మనం ఇంకా అడ్వాన్స్ అయ్యే అవకాశాలుంటాయి. అవన్నీ కూడా మనం మిస్ అవుతున్నాం. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి వాటి గురించి తెలిసిన వాళ్ళు చనిపోవడం వల్ల మనం కోల్పోయిన దాని గురించి, వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటే విషయం, లైక్ చేసి వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. నెంబర్ 1, ద సీక్రెట్స్ ఆఫ్ యాంటికెథరా మెకానిజం. యాంటికెథరా మెకానిజం అనేది ఒక పురాతన కాలం నాటి గ్రీక్ అనలాగ్ కంప్యూటర్. ఇది బేసిక్గా ఆస్ట్రానామికల్ పొజిషన్స్ని, ఎక్లిప్సెస్ని ఉపయోగించి చాలా పర్ఫెక్ట్గా స్పేస్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోగలుగుతుంది. వీటన్నిటినీ కూడా ఈ యాంటికెథరా మెకానిజం చాలా పర్ఫెక్ట్గా తెలుసుకోగలుగుతుంది. అప్పటి వాళ్ళు దీన్ని ఉపయోగించి తెలుసుకునేవాళ్ళు అనమాట. ఆర్కియాలజిస్టులు బేసిక్గా దీని గురించి కొన్ని దశాబ్దాల పాటు స్టడీ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి దీని యొక్క పూర్తి కెపాసిటీ ఏంటి, పూర్తి క్యాపబిలిటీ ఏంటి అనేది అర్థం కాలేదు. బేసిక్గా టెక్నాలజీ అనేది అసలు ఏమాత్రం అందుబాటులో లేదు అని అనుకుంటున్న టైంలో దీన్ని తయారు చేశారు. సో అప్పట్లో కొంతమంది క్రాఫ్ట్స్మెన్కి, కొంతమంది ఆస్ట్రనామికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ ఈ టైప్ ఆఫ్ డివైస్ని తయారు చేయడం అనే ఒక నాలెడ్జ్ అయితే ఉంది. సో వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఆ తర్వాత ఇటువంటి డివైసెస్ని తయారు చేసే నాలెడ్జ్ ఎవరికీ లేకుండా పోయింది. సో అందువల్ల ఆ తర్వాత ఇటువంటి డివైసెస్ ఏవి కూడా కనబడలేదని చెబుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి కాంప్లెక్స్ మెషిన్స్ చాలా తక్కువ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. కేవలం కొన్ని ఫిజికల్ రెమినెంట్స్ మాత్రమే మనకు దొరుకుతున్నాయి. సో వాటిని ఉపయోగించి ఇప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు ఇలాంటి వాటిని మళ్ళీ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ అయినా కూడా కుదరట్లేదు. సో ఈ లాస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బేసిక్గా ఇటువంటి ఒక సఫిస్టికేటెడ్ మెకానికల్ డివైస్ని అప్పటి కాలంలో చరిత్రకారులే కనిపెట్టగలిగారు అంటే ఆ ఇన్ఫర్మేషన్ కనుక అలా పాస్ అవుతూ వచ్చినట్టయితే మనం ఇప్పటి కాలంలో ఇంకా బెటర్గా, ఇంకా అడ్వాన్స్డ్గా మనం కనిపెట్టగలిగే వాళ్ళమేమో కదా. సో ఆ ఆర్టిఫాక్ట్ గురించి మనం తెలుసుకున్నాం, కానీ ఆపరేటింగ్ మాన్యువల్ అయితే మన దగ్గర లేదు. దాన్ని ఎలా వాడాలో ఇప్పటికీ మనకు పూర్తిగా తెలియదు. దాని గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే లేదు కదా. సో ఇలాంటి డివైసెస్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కనబడట్లేదు కాబట్టి ఎవరైతే కొంతమంది పురాతన కాలం నాటి మెడిటేరియన్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే దీని గురించి ఐడియా ఉందని చెప్పి అర్థమవుతోంది. ఈ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా లోకలైజ్ చేయబడింది. సో రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి మనం ట్రై చేస్తున్నప్పటికీ కూడా మనకి కుదరట్లేదు అంటే అక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత టఫ్ డివైస్ అని చెప్పి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో యాంటికెథరా మెకానిజం అనేది, ప్రోగ్రెస్ అనేది ఎప్పుడూ పర్మనెంట్ కాదు అని మనకి ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు తెలియజేయడానికి మాత్రమే అలా ఉందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని గురించి మనం అప్పుడు ఏవైతే కొన్ని విషయాలు తెలుసుకున్నామో అవే తెలుసుకున్నాం తప్ప ఆ తర్వాత ఇంకేమీ తెలియదు మనకి. నెంబర్ 2, ద లైబ్రరీ ఆఫ్ అషుర్బానిపాల్స్ అన్ఫినిష్డ్ ట్రాన్స్లేషన్. అషుర్బానిపాల్ అనే వ్యక్తి ఒక అస్సిరియన్ కింగ్. అతను బేసిక్గా చాలా పెద్ద స్థాయిలో క్యూనిఫామ్ ట్యాబ్లెట్స్ అయితే మన ముందు ఉంచాడు. ఈ క్యూనిఫామ్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఏంటి, ఒకప్పటి కాలం నాటి కొన్ని గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అర్థమయ్యే భాషలో, వాడుక భాషలో అతను రాసించాడు అనమాట ఆ ట్యాబ్లెట్స్ మీద. ఆ ట్యాబ్లెట్స్లో ఏదైతే లాంగ్వేజ్ ఉందో, అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ ఉన్నాయో వాటిని చాలా కొద్ది మంది మోడర్న్ స్కాలర్స్ మాత్రమే, అది కూడా కొంతవరకు మాత్రమే డీకోడ్ చేయగలిగారు. ఇంకెవరు కూడా డీకోడ్ చేయలేకపోయారు దాన్ని. సో అతనికి ఏదైతే నాలెడ్జ్ ఉందో అది చాలా చాలా ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది.
కానీ ఆ నాలెడ్జ్ని అతను ఎవరికి కూడా షేర్ చేయలేదు. సో అతను చనిపోవడం వల్ల ఆ నాలెడ్జ్, అంటే ఆ డీకోడింగ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అతనితో పాటే కంప్లీట్గా అంతమైపోయింది. సో దాని కారణంగా ఇప్పుడు ఏవైతే ఆ మిగతా రికార్డ్స్, మిగతా డివైసెస్ ఉన్నాయో వాటిని ఎవరు కూడా డీకోడ్ చేయలేకపోతున్నారు. సో ఎన్నో ఏళ్ల పాటు ట్రైనింగ్ తీసుకొని, ఎన్నో ఏళ్ల పాటు స్టడీస్ చేసి కూడా చాలామంది వాటిని డీకోడ్ చేయలేకపోతున్నారంటే అవి ఎంత కాంప్లికేటెడో మనకు అర్థమవుతోంది. అండ్ బేసిక్గా ఒకప్పటి కాలంలో ఎలా ఉండేదంటే, జనరల్గా ఎవరైతే ఇలాంటి నాలెడ్జ్ని ఎక్కువగా గెయిన్ చేసుకొని ఉంటారో వాళ్ళని ముందు చంపేసేవారు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అండ్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది మిగిలి ఉండకూడదు అని చెప్పి. సో మెసపటోనియన్ హిస్టరీ మొత్తాన్ని కూడా మనం రీకన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా మనం చాలా న్యూవాన్సెస్ని అయితే మిస్ అయిపోయాం. అది ఓన్లీ అప్పటి కాలం నాటి కాంటెంపరీ రీడర్స్ మాత్రమే అర్థం చేసుకోగలరు. అంటే అందులో ఉండే రీజనల్ స్లాంగ్, కల్చరల్ రిఫరెన్సెస్, బ్యూరోక్రాటిక్ షార్ట్ హ్యాండ్ ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే పోతున్నాయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా చనిపోవడం వల్ల. ఒకవేళ ఆ వ్యక్తి కనుక చనిపోకుండా ఉన్నట్టయితే మనకి వాటి గురించిన ఎంతో ఇన్ఫర్మేషన్ మేబీ తెలుసునేమో, అండ్ అసెరియన్ లైఫ్ గురించి ఇంకా క్లారిటీగా అర్థమవునేమో. సో నేటివ్ రీడర్స్ ఏదైతే మనకు చెప్పాలనుకుంటున్నారో అదంతా కూడా మనకు అర్థమవునేమో. కానీ అన్ఫార్చునేట్లీ వాడు చనిపోవడం వల్ల ఇప్పుడు వాటి గురించి మనమైతే ఏమీ తెలుసుకోలేకపోతున్నాం. నెంబర్ 3, ద స్టార్డివేరియస్ వానిష్ ఫార్ములా. ఆంటోనియో స్టార్డివారి అని ఒక పర్సన్ ఉన్నాడు. అతని చరిత్రలో మోస్ట్ ఫేమస్ వైలిన్ మేకర్. అతను తయారు చేసిన వైలెన్స్ని కొనడానికి ఒకప్పటి కాలంలో పిచ్చెక్కిపోయేవారు జనాలంతా కూడా. అతను 1737 సంవత్సరంలో చనిపోయాడు అతను, ఆ టైంలో అనమాట. సో బేసిక్గా అతను ఏవైతే వైలెన్స్ని తయారు చేస్తాడో వాటి యొక్క క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా చాలా మందిని ఫ్రస్ట్రేట్ చేస్తోంది. అంటే అతను బేసిక్గా అతని యొక్క ఇన్స్ట్రుమెంట్స్కి ఒక మిస్టీరియస్ వార్నిష్ని అప్లై చేసేవాడు. అది ఎలాగా ఏంటనేది ఎవరికీ అర్థమయ్యేది కాదు. అంటే కొన్ని మెటీరియల్స్ ఒక కాంబినేషన్ ఉండేది, క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఉండేది, వుడ్ సెలక్షన్ ఉండేది, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సింగిల్ మ్యాజిక్ కోటింగ్ అయితే తయారు చేసేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే బేసిక్ కోటింగ్ అంతా జరుగుతుంది, కానీ అప్పట్లో అలా కాదు, చాలా ఎక్స్ట్రాడినరీగా తయారు చేసేవారు. ఎస్పెషల్లీ స్టార్డివారి. ఇతను 1737లో చనిపోయిన తర్వాత అతని యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అతనితో పాటుగానే కంప్లీట్గా మాయమైపోయింది. అండ్ మోడర్న్ వైలిన్ మేకర్స్ ఇప్పటికీ కూడా అతని యొక్క వైలెన్స్ ఆధారంగా గెస్ చేయడానికి ట్రై చేస్తూ కొంచెం బెటర్గా చేస్తున్నారు. హై క్వాలిటీ వైలెన్స్ ఈ రోజుకి కూడా ప్రొడ్యూస్ చేయబడుతున్నాయి. కానీ మ్యూజిషియన్స్ అయితే మటుకు స్టార్డివారియస్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్కి కొన్ని యూనిక్ టోనల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, వాటిని ఎవ్వరూ రెప్లికేట్ చేయలేకపోతున్నారని అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఇది ఏంటంటే ప్రాబ్లం ఒక రెసిపీ గురించి కాదు, అతను ఏదైతే ఎక్స్పీరియన్స్ ద్వారా, ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడో అది ప్రపంచానికి తెలియకుండా పోయింది. సో మాలిక్యులర్ లెవెల్ గురించి, మినరల్స్ గురించి, ఆయిల్స్ గురించి, కాంపౌండ్స్ గురించి అన్నిటి గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి అది ఎవరికి తెలియజేయకుండా చనిపోయాడు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అలాంటి ఒక డివైస్ని మళ్ళీ ఎలా రీక్రియేట్ చేయాలి అని చెప్పి. సో అది కెమిస్ట్రీ కారణంగానా, క్రాఫ్ట్ మ్యాన్షిప్ కారణంగానా ఏమో మనకైతే తెలియదు. నెంబర్ 4, ద వైనిచ్ మ్యానుస్క్రిప్ట్స్ ట్రూ ఆథర్. వైనిచ్ మ్యానుస్క్రిప్ట్ అనేది ఒక లేట్ మెడివల్ డాక్యుమెంట్. దాంట్లో బేసిక్గా చాలా వింతైన బొటానికల్ ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి అండ్ ఒక అర్థం కాని స్క్రిప్ట్ ఉంటుంది. దాన్ని డీకోడ్ చేయడానికి ఎంతోమంది ఎన్నో దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు, కానీ ఎవరి వల్ల కావట్లేదు. చాలామంది రీసెర్చర్స్ నమ్మేది ఏంటంటే అది ఒక హైలీ ఎసెంట్రిక్ ఇండివిజువల్ చేతే క్రియేట్ చేయబడింది, అతను బేసిక్గా ఒక యూనిక్ లాంగ్వేజ్ని, ఒక యూనిక్ ఎన్కోడింగ్ సిస్టమ్ని క్రియేట్ చేశాడని చెప్పి అభిప్రాయపడుతూ ఉంటారు. సో బేసిక్గా ఆ మానుస్క్రిప్ట్ని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి కావాల్సిన కీ ఆ ఆథర్ యొక్క మైండ్లోనే ఉంది. అండ్ ఆ ఆథర్ అయితే ఇప్పుడు ఇక్కడ లేడు కదా, అతనైతే చనిపోయి ఉంటాడు ఇప్పుడు. అండ్ బేసిక్గా ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి లేకపోవడం వల్ల మనకి వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. మోడర్న్ క్రిప్టోగ్రాఫర్స్, లింగ్విస్టులు చాలామంది దీన్ని ఒక హోక్స్ అని చెప్పి కొట్టిపడేయడానికి ట్రై చేస్తుంటారు. కొంతమంది స్కాలర్స్ కూడా కొట్టిపడేస్తుంటారు ఇది హోక్స్ అని. కానీ ఎంతోమంది క్రిప్టోగ్రాఫర్స్, ఎంతోమంది లింగ్విస్టులు దీని మీద ఎన్నో దశాబ్దాల పాటు టైంని కేటాయించారు అని చెప్పి అందరికీ తెలిసిన తర్వాత ఓకే చాలా ఇంపార్టెంటే అని చెప్పి అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకటైతే వాస్తవం, అసలు ఇది ఏంటనేది ఇప్పటికీ అర్థం కాలేదు. ఇది ఒక సైంటిఫిక్ టెక్స్టా, లేదంటే మెడికల్ గైడా, లేదంటే రిలీజియస్ వర్కా, లేదంటే ఎవరికీ అర్థం కాని ఇంకొక ఎక్స్ట్రాడినరీ థింగా ఏంటనేది ఎవరికీ తెలియదు. సో ఆ ఆథర్ బేసిక్గా దీన్ని ఎలా డీకోడ్ చేయాలో కూడా రాసి ఒక పుస్తకాన్ని పెట్టుంటే బాగున్ను, లేదా అతను ఇప్పటిదాకా బ్రతికున్నా బాగున్ను. కానీ అన్ఫార్చునేట్లీ రెండూ జరగలేదు. సో దానివల్ల మనం ఏమీ చేయలేం. ఈ పుస్తకాన్ని మనం ఎప్పటికీ డీకోడ్ చేయకపోవడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 5, ద మ్యాథమెటికల్ నోట్స్ ఆఫ్ శ్రీనివాస రామానుజన్.
శ్రీనివాస రామానుజన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అండ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న పర్సన్. థౌజండ్స్ ఆఫ్ ఒరిజినల్ థియరమ్స్ అండ్ డిస్కవరీస్ చేసిన పర్సన్ మ్యాథ్స్ పరంగా. అండ్ ఫార్మల్ ప్రూఫ్స్ అనేవి లేకపోయినప్పటికీ కూడా కొన్నింటిని తర్వాత పీపుల్ యాక్సెప్ట్ చేశారు. అతని యొక్క వర్క్ మొత్తం కూడా మ్యాక్సిమం నోట్బుక్స్లో ఉంది. సో వాటిని ఇప్పటికీ కూడా స్టడీ చేస్తున్నారు. అయితే అతను చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు అతని యొక్క ఆరోగ్యం బాగా పాడైంది. బట్ ఆ టైంలో కూడా అతనికి కొన్ని మ్యాథమెటికల్ ఐడియాస్ అయితే వచ్చాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైతే మాక్ థీటా ఫంక్షన్స్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారో వాటి గురించి అతను ఎక్కువగా డిస్కస్ చేసేవాడంట తనకు తెలిసిన వాళ్ళతో. సో చాలామంది హిస్టోరియన్స్ నమ్మేది ఏంటంటే రామానుజన్ బేసిక్గా చాలా అంటే చాలా ఎడిషనల్ ఇన్సైట్స్ని తన మైండ్లో డెవలప్ చేశాడు చనిపోవడానికి ముందు. 1920లో చనిపోయారు ఆయన. కాకపోతే వాటిని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అతను వేరే వాళ్ళతో డిస్కస్ చేశాడు కానీ పూర్తిగా చెప్పలేకపోయాడు. అతని కొలీగ్స్ చాలామంది చెప్పింది ఏంటంటే రామానుజం బేసిక్గా చాలా న్యూమరికల్ ప్యాటర్న్స్ని చాలా డీప్గా రికగ్నైజ్ చేయగలిగేవాడంట. ఒకవేళ అతను ఎక్కువ కాలం కనుక బ్రతికున్నట్టయితే అతను ఇంకా పెద్ద స్థాయిలో మ్యాథమెటిక్స్ ఫీల్డ్ అయితే ఎక్స్పాండ్ చేసేవాడని చెప్పి చాలామంది రీసెర్చర్లు నమ్ముతూ ఉన్నారు. అండ్ బేసిక్గా ఇప్పటికీ కూడా అంటే శతాబ్దం తర్వాత కూడా చాలామంది రీసెర్చర్లు ఏవైతే విషయాల మీద ఇంకా రీసెర్చర్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికీ కనుక్కోలేకపోతున్నారో వాటిని రామానుజం ఎప్పుడో కనుక్కును అని అయితే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అండ్ మ్యాథమెటిషియన్స్ నమ్మేది ఏంటంటే రామానుజన్ యొక్క సర్వైవింగ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్పట్లో కొంతమంది యాక్సెప్ట్ చేయకపోయినా ఇప్పుడు అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయబడుతున్నాయి. సో బేసిక్గా అతను చాలా అంటే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించేవాడని అర్థమవుతోంది కదా. ఒకవేళ ఇల్నెస్ కనుక లేకపోయి ఉంటే అతను ఎన్నో కొత్త విషయాలు అందరికీ చెప్పేవాడని అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ రామానుజం చనిపోవడం వల్ల మ్యాథ్స్ బేసిక్గా చాలా కోల్పోయిందనే చెప్పాలి. ఆ నాలెడ్జ్ మనకైతే ఇప్పుడు షేర్ అవ్వకుండా పోయిందనే చెప్పాలి. నెంబర్ 6, ద ఫైనల్ జర్నల్స్ ఆఫ్ ఫ్రాంక్లిన్ ఎక్స్పెడిషన్. 1845వ సంవత్సరంలో సర్ జాన్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి ఒక బ్రిటిష్ ఎక్స్పెడిషన్ని చేపట్టాడు. ఆర్క్టిక్లోని నార్త్ వెస్ట్ ప్యాసేజ్ గుండా 2 షిప్పులు తీసుకొని హెచ్ఎంఎస్ ఎరబస్ అండ్ హెచ్ఎంఎస్ టెర్రర్. ఈ రెండు కూడా 129 మంది మనుషులు తీసుకొని నార్త్ వైపు ప్రయాణిస్తూ ఉంది. కానీ వాళ్ళు ఎవరు కూడా తిరిగి రాలేదు. అయితే దశాబ్దాల తర్వాత ఇప్పటికీ కూడా సెర్చ్ పార్టీస్ దాని గురించి పూర్తిగా వెతుకుతున్నాయి. క్లూస్ గురించి, గ్రేవ్స్ గురించి, బోన్స్ గురించి, వెలువేయబడిన ఎక్విప్మెంట్ గురించి అండ్ రిటర్న్ రికార్డ్స్ గురించి వెతుకుతున్నాయి. అయినా కూడా ఇప్పటికీ దాని యొక్క మిస్టరీ పూర్తిగా వేడలేదు. ఇప్పటికీ ఆ ఎక్స్పెడిషన్కి అసలు ఏమైందనేది ఎవరికీ తెలియదు. అయితే బేసిక్గా ఆఫీసర్స్ చాలామంది వెతుకుతున్నది ఏంటంటే ఆ షిప్పుల్లో ఉండే జర్నల్స్ గురించి. బేసిక్గా జర్నల్స్లో ఏంటంటే ఆ షిప్పుల యొక్క సర్వైవింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మెన్షన్ చేస్తారు. తర్వాత ఆ షిప్పులు మునిగిపోతున్న టైంలో కూడా ఒకవేళ ఎవరికైనా టైం ఉన్నట్టయితే వాళ్ళు కూడా దాన్ని మెన్షన్ చేసేవారు. సో బేసిక్గా ఆ డీటెయిల్డ్ రికార్డ్స్ని జనరల్గా ఏమైనా షిప్పులు మునిగిపోయినప్పుడు నేవల్ ఆఫీసర్స్ తీసుకొని వాటి ద్వారా అర్థం చేసుకుంటారు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అండ్ ఫర్దర్గా వెళ్ళే షిప్పులు అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా చెప్తారనమాట. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలాంటి పుస్తకాలు లాంటివి లేనప్పుడు అక్కడ చాలా పెద్ద సమస్య ఎదురవుతుంది. సో తర్వాత వెళ్ళే షిప్పులకు అసలు ఏం అర్థం కాకుండా ఉంటుందన్నమాట. సో ఆ స్టార్వేషన్ గురించి, డిసీజెస్ గురించి, లీడర్షిప్ డెసిజన్స్ గురించి, ఆ డెస్పరేట్ అటెంప్ట్స్ టు సర్వైవ్ గురించి అన్నిటి గురించి తెలిసేది కదా. సో అది వేరే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గైడ్ అయ్యేది. బట్ అన్ఫార్చునేట్లీ ఏం చేయలేము, ఆ పుస్తకాలు అయితే లేవు. సో ఆ జర్నల్స్ దొరకకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఆ ఎక్స్పెడిషన్ అసలు ఎలా ముగిసిపోయిందనేది తెలియదు. తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఎక్స్పెడిషన్కి ఎదురైన సమస్యలు మళ్ళీ ఎదురుకాకుండా ఉంటాయనేది కూడా తెలియదు. ఒకవేళ ఆ పుస్తకాలు కనుక ఉన్నా ఆర్ లేదంటే ఆ షిప్లో వాళ్ళు ఎవరో ఒకరు బతికున్నా ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే రాకపోనేమో. బట్ అన్ఫార్చునేట్లీ అలా జరిగిపోయింది, ఇంకేం చేయలేము. అండ్ నెంబర్ 7, బడ్డీ హోలీస్ మిస్సింగ్ నోట్బుక్. బేసిక్గా మ్యూజిక్ చరిత్రని, ఎస్పెషల్లీ హాలీవుడ్ మ్యూజిక్ చరిత్రను మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో బడ్డీ హోలీ కూడా ఒకరు. జస్ట్ 22 ఏళ్ల వయసులో 1959లో ప్లేన్ క్రాష్లో చనిపోయాడా చంపేశారా అనే డౌట్ కూడా ఉంది. అయితే అప్పటికే అతను బేసిక్గా రాక్ అండ్ రోల్ మ్యూజిక్ని చాలా అంటే చాలా అద్భుతంగా మార్చాడు, ఇన్నోవేటివ్ సాంగ్ రైటింగ్ ద్వారా అండ్ రికార్డింగ్ టెక్నిక్స్ ద్వారా. అండ్ బేసిక్గా అతను చనిపోయిన తర్వాత చాలామంది నమ్మింది ఏంటంటే హాలీ బేసిక్గా ఒక నోట్బుక్ని మెయింటైన్ చేశాడంట. దాంట్లో బేసిక్గా అన్ఫినిష్డ్ లిరిక్స్, సాంగ్ ఐడియాస్, ఫ్యూచర్ మ్యూజికల్ ప్లాన్స్ అన్నీ కూడా ఉన్నాయంట. అయితే ఆ పుస్తకం ఉన్నట్టు థియరీస్ అయితే వచ్చాయి కానీ ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు అలాంటి ఒక పుస్తకం ఉన్నట్టు. బట్ చాలామంది ఫ్యాన్స్ అండ్ మ్యూజిక్ హిస్టోరియన్స్ ఆ పుస్తకం గురించి వెతికారు. ఒకవేళ అది కనుక ఉన్నట్టయితే బేసిక్గా హాలీ బేసిక్గా బ్రతికున్నప్పుడే చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ని క్రియేట్ చేశాడు. సో అతను నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ కెరియర్లో ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేసేవాడు అందరికి అర్థమయ్యేది. అండ్ వేరే వాడు క్రియేట్ చేసేవారు దాన్ని. అండ్ చాలా కొద్ది లైఫ్లోనే అంత అద్భుతంగా చేశాడంటే ఇంకెన్ని చేయబోతున్నాడో ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కదా. బట్ ఆ నోట్బుక్ అనేది అసలు ఉన్నట్టు కూడా ఎక్కడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు.
సో దానివల్ల ఏంటంటే హోలీ యొక్క క్రియేటివ్ ప్రాసెస్ ఏమైంది ఎటుపోయింది అనేది ఎవరికీ పూర్తిగా తెలియదు. బట్ ఒకటైతే వాస్తవం, సో తను చనిపోవడం వల్ల ఎంతో ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ని అయితే మటుకు హాలీవుడ్ మ్యూజిక్ మిస్ అయింది, అదైతే చెప్పొచ్చు. నెంబర్ 8, ద లాస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ రోమన్ కాంక్రీట్. రోమన్స్ బేసిక్గా కొన్ని కట్టడాలు నిర్మించారు. అవి ఎంత అద్భుతంగా నిర్మించారంటే వాటిని కట్టి సుమారుగా 2000 సంవత్సరాలు అవుతుంది. బట్ అయినా కూడా ఇప్పటికీ అవి ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. హార్బర్స్ కావచ్చు, అక్వెడక్ట్స్ కావచ్చు, మాన్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రోమన్ ఎంపైర్ టైంలో నిర్మించినవి ఇప్పటికీ ఉన్నాయి. వెదర్ని తట్టుకున్నాయి, ఎర్త్క్వేక్స్ని తట్టుకున్నాయి, సీ వాటర్ని తట్టుకున్నాయి. అన్నిటినీ తట్టుకొని కూడా సుమారుగా 20 శతాబ్దాల పాటు అలాగ తట్టుకొని నిలబడ్డాయంటే చాలా గ్రేట్. సో రీసెర్చర్స్ బేసిక్గా దీని గురించే పరిశోధన చేస్తున్నారనమాట. ఎందుకని మోడర్న్ కాంక్రీట్ ఒకప్పటి కాలం నాటి కాంక్రీట్ కంటే ఇంత త్వరగా పాడైపోతుంది అని చెప్పి. సో సైంటిఫిక్ స్టడీస్ ఏంటంటే ఆ రోమన్ కాంక్రీట్ అనేది వాల్కానిక్ యాష్ అండ్ లైమ్ రిచ్ మిక్స్చర్స్ని కలిగి ఉందని చెప్పి తెలియజేసింది. సో దానివల్ల ఏంటంటే క్రాక్స్ ఏమైనా వచ్చినా కూడా వాటంతట అవే రిపేర్ చేసుకునేవంట. సో బట్ ఆ కెమిస్ట్రీని మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా దాన్ని మనం ఇంప్లిమెంట్ కూడా చేయలేకపోయాం. సో రోమన్ బిల్డర్స్ వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ టెక్నిక్స్, మెటీరియల్ సెలక్షన్, రీజనల్ వేరియేషన్స్ అండ్ జనరేషన్స్ ఆఫ్ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా వెస్ట్రన్ రోమన్ ఎంపైర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత కనుమరుగైపోయింది. వాళ్ళకి మాత్రమే దీని గురించి కంప్లీట్గా ఐడియా ఉంది. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా చనిపోయారో ఇంకా ఆ మూమెంట్ నుంచి ఆ నాలెడ్జ్ అనేది ఎవరికీ తెలియకుండా పోయింది. ఒకవేళ ఆ నాలెడ్జ్ కనుక ఇప్పటికీ కనుక ఉన్నట్టయితే అట్లీస్ట్ వాటిని చూసి మన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఒకప్పటి కాలం నాటి కట్టడాలను కనుక మళ్ళీ ఇప్పుడు రెప్లికేట్ చేయగలిగినట్టయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఒక్కొక్క ఇల్లు కూడా కనీసం ఒక 200-300 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మహా అయితే 30-40 ఏళ్ళు ఉంటే చాలా పాడైపోతున్నాయి. అండ్ ఫైనల్గా నెంబర్ 9, నికోలా టెస్లాస్ అన్ఫినిష్డ్ ఐడియాస్. నికోలా టెస్లా తన జీవితం మొత్తం కూడా టెక్నాలజీ మీదే కాన్సన్ట్రేట్ చేసి టెక్నాలజీ గురించే ఆలోచించి వాటి గురించే కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తగా ప్రపంచానికి మానవాళికి అందజేయాలని పోరాడుతూ వచ్చాడు. 1943లో న్యూయార్క్లో ఒక హోటల్ రూమ్లో ఒంటరిగా చనిపోయే టైంకి అతని దగ్గర కొన్ని వందల సంఖ్యలో నోట్స్, స్కెచెస్, థియరిటికల్ డిజైన్స్ ఉన్నాయి. వాటిలో చాలా వాటిని గవర్నమెంట్ అఫీషియల్స్ పట్టుకెళ్ళిపోయారు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి రిటర్న్ చేశారు, కానీ మొత్తం రిటర్న్ చేయలేదు. సో చాలామంది స్పెక్యులేట్ చేసేది ఏంటి అంటే చివరి సంవత్సరాల్లో టెస్లా చాలా అద్భుతమైన వాటి గురించే దేని గురించో ఇన్వెస్టిగేట్ చేశాడు అండ్ వాటి గురించి తెలుసుకున్నాడని చెప్పి అభిప్రాయపడుతుంటారు. టెస్లా బేసిక్గా తన జీవితం మొత్తంలో చాలా ఇన్వెన్షన్స్ గురించి చెప్పాడు. అవన్నీ కూడా కమ్యూనికేషన్ని, ఎనర్జీ ట్రాన్స్మిషన్ని, డిఫెన్స్ని రెవల్యూషనైజ్ చేసేవే అనమాట. సో అతని యొక్క సపోర్టర్స్ చెప్పేది ఏంటంటే బేసిక్గా మోడర్న్ వరల్డ్ ఇప్పటికీ కూడా సాధించలేకపోతున్న ఎన్నో విషయాల్ని టెస్లా అప్పట్లోనే సాధించాడు అని అయితే చెబుతూ ఉంటారు. అండ్ స్కెప్టిక్స్ చెప్పేది కొంతమంది ఏంటంటే అతను చెప్పేవన్నీ కూడా ప్రాక్టికల్గా సాధ్యం కావు అండ్ అవి ముందుకెళ్ళలేదు, అవి జస్ట్ థియరిటికల్ కాన్సెప్ట్స్ మాత్రమే చెప్పి అభిప్రాయపడుతూ ఉంటారు. నిజం ఈ రెండింటికి మధ్యలో ఉంది. అయితే నికోలా టెస్లా ఏదైతే చెప్పాలనుకున్నాడో వాటిలో చాలా వాటిని పేపర్స్లో, థియరీస్లో, డిజైన్స్లో చెప్పినప్పటికీ కూడా అతను చనిపోయే ముందు చాలా సంవత్సరాలు ఎటువంటి పేపర్స్ కూడా రాయకుండానే ఉన్నాడనమాట. సో బేసిక్గా అతను చనిపోక ముందు కూడా చాలా విషయాల గురించి తెలుసుకునే ఉంటాడు కదా. సో వాటి గురించి అతను ప్రపంచానికి అయితే తెలియచేయలేకపోయాడు. ఒకవేళ అవి కూడా మనకు తెలిసినట్టయితే ఆర్ నికోలా టెస్లా ఇంకొన్నేళ్ల పాటు కనుక బ్రతికినట్టయితే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ప్రపంచం మొత్తానికి కూడా వెలుగునిచ్చిన ఒక వ్యక్తి చీకటిలో జేబులో ₹1 కూడా లేకుండా చనిపోయాడు. చాలా అంటే చాలా దారుణం అని చెప్పాలి అదైతే మాత్రం. సో నికోలా టెస్లా ఉండుంటే ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండేది. సో అదేదో ఒక డైలాగ్ ఉంటుంది ఎవరితో, మంచు విష్ణు గారిది అనుకుంటా, నాన్నగారు కనుక ఈరోజు ఇక్కడ ఉండుంటే మీకు ఆయన సమాధానం చెప్పేవారు, లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో అని చెప్పి. అలాగా నికోలా టెస్లా కనుక ఇంకొన్నేళ్ళు బతికుండుంటే సిచ్యువేషన్ ఖచ్చితంగా చెప్తున్నా ఇంకొకలాగా ఉండేది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా నెంబర్ 10, ద ట్రూత్ బిహైండ్ బాగ్దాద్ బ్యాటరీస్. బేసిక్గా బాగ్దాద్ బ్యాటరీస్ అనే దాని గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, కానీ చాలా అంటే చాలా అద్భుతమైన డిస్కవరీస్ అవి. 1930వ సంవత్సరాల టైంలో బాగ్దాద్కి దగ్గరలో కొన్ని క్లే జార్స్ దొరికాయి. వాటిలో కాపర్ సిలిండర్స్, ఐరన్ రాడ్స్ ఉన్నాయి. సో వాటిని ఇమీడియట్గా అందరూ కూడా బాగ్దాద్ బ్యాటరీస్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ బ్యాటరీస్ బేసిక్గా అంటే అవి చూడడానికి బ్యాటరీస్ లాగా ఉన్నాయి, అంటే కాపర్, ఐరన్ మొత్తం కలిపి. సో అవి ఒకప్పటి కాలం నాటి ఎలక్ట్రికల్ డివైజెస్ అయి ఉండొచ్చు అని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు. సో ఒకప్పటి కాలంలోనే ఎలక్ట్రిసిటీని ఎలా తయారు చేశారో తెలుసుకోవాలని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు.
కాకపోతే ఎంత ప్రయత్నించినా కూడా దొరకలేదు. కొంతమంది ఏమన్నారంటే అది ఎలక్ట్రిసిటీ కోసం ఉపయోగించినవి కాదు, అవి మేబీ రిలీజియస్ పర్పస్ మీదో, లేదంటే స్టోరేజ్ పర్పస్ మీదో, లేదంటే సెరమోనియల్ పర్పస్ మీదో వాడబడినవి కూడా అయి ఉండొచ్చు అని అన్నారు. కాకపోతే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే టెక్స్టులు లేవు, అండ్ వాటి గురించి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ కూడా లేదు. సో ఆ డిబేట్ని సెటిల్ చేయడానికి సో బేసిక్గా ఈ బ్యాటరీ హైపోథెసిస్ కరెక్ట్ అయినట్టయితే అప్పటి కాలంలోనే ఎలక్ట్రికల్ డివైజెస్ని ఎలా తయారు చేశారు అనే ఒక నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మన వరకు రాకుండా పోయింది. ఒకవేళ అది రాంగ్ అయినట్టయితే వాటి యొక్క పర్పస్ ఏంటనేది మిస్టరీగానే మిగిలిపోతుంది. ఏదైనా సరే వాటికి సంబంధించిన పుస్తకాలు కానీ వాటి గురించిన ఇన్ఫర్మేషన్ కానీ మన దగ్గర అయితే లేదు కదా. సో బాగ్దాద్ బ్యాటరీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఆర్కియాలజీస్ మోస్ట్ డిబేటెడ్ ఆబ్జెక్ట్స్లో ఒకటనమాట. సో వాటికి ఎవిడెన్స్ కానీ స్పెక్యులేషన్ కానీ ఏది పూర్తిగా లేదు, అందుకే రెండింటికి మధ్య అది నలిగిపోతుంది. బట్ ఏదైనా వాటిని తయారు చేసిన వాళ్ళు ఆ నాలెడ్జ్ని అయితే మనకి ఇవ్వకుండానే వెళ్ళిపోయారు కదా. సో వాళ్ళు చనిపోవడం వల్ల ఆ నాలెడ్జ్ని కూడా మనం అయితే కోల్పోయాం. సో అది మరి. సో దాట్స్ గైస్, చూశారు కదా, ఇవి 10 థింగ్స్. అంటే కొంతమంది చనిపోవడం వల్ల మనం కోల్పోయిన టెక్నాలజీస్, మనం కోల్పోయిన ఎంతో అద్భుతమైన ఇన్ఫర్మేషన్స్, వీటిలో మీకు ఏది చాలా పెద్ద స్థాయిలో మిస్సింగ్ అని మీకు అనిపిస్తోంది? అంటే వీళ్ళు చనిపోవడం వల్ల ఇది జరిగింది కదా, అన్నిటికంటే ఇది చాలా అంటే చాలా టాప్, ఇది కనుక ఉండుంటే మన జీవితాలు మారిపోవాలని మీకు దేని చూస్తే అనిపించిందో కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవరస్ మైదరం, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.